ఇక మహబూబాబాద్ జిల్లా కే సముద్రం మండలం బోడమంచ్య తండాలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నిన్న తండాలో జరిగిన వీరన్న హత్యకు ప్రతీకారంగా అనుమానితుల ఇండ్లపై మృతుడు బంధువుల దాడి చేశారు. సో వీరన్న హత్యకు కారణమైన తండాలోని ఆర్ఎంపీ వైద్యుడు భరత్ బాలు ఇండ్లలో విధ్వంసం సృష్టించారు. భరత్ ద్విచక్ర వాహనం కిరాణా దుకాణాన్ని మృతుడి బంధువులు దగ్ధం చేశారు. అయితే మరో అనుమానితుడు బాలు ఇంటిని ధ్వంసం చేస్తుండగా పోలీసులు అయితే అడ్డుకున్నారు. దీంతో తండావాసులు పోలీసుల మధ్య అయితే వాగ్వాదం జరిగింది. ఇటు తోపులాటలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. ఉద్రిక్తత వాతావరణ నేపథ్యంలో తండాలో పోలీసు బలగాలు భారీగా మోహరించారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవికాంత్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ రవికాంత్, ఇటు బోడమంచ్య తండాలో అయితే ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? వాట్స్ ద అప్డేట్స్? సంజన, మహబూబాబాద్ జిల్లా కే సముద్రం మండలం బోడమంచ్యలో ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది. నిన్న ఆ తండాకు సంబంధించినటువంటి పూక్య వీరన్న అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెంది రోడ్డు మీద కనిపించాడు. అయితే ఆ మృతి కూడా రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేసినటువంటి సందర్భం. అంటే అతను రోడ్డు మార్గాన వెళ్తుండగా అదుపు తప్పి బైక్ బోల్తా పడి తన మీద ఆ బైక్ పడ్డట్టుగా చూపించేటువంటి ప్రయత్నం హంతకులు చేశారని ఆరోపిస్తున్నారు. పోలీసులు దీన్ని అనుమానాస్పదమైనటువంటి మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. బోడమంచ్య తండాకు చెందిన పూక్య వీరన్న మొన్న రాత్రి 8 గంటలకు ఫోన్ రావడంతో ఇంటి నుంచి బయటికి వెళ్ళాడని అతని బంధువులు చెప్తున్నటువంటి సందర్భం. దగ్గరలో మంచ్య తండా సమీపంలో ఈ మృతదేహం కనిపించింది. అయితే మృతదేహం రోడ్డు మీద తనపై బైక్ పడవేసి ఉన్నట్టుగా మనకు కనిపించింది. అయితే సమీపంలో ఉన్నటువంటి పొలాల్లో వరి మరకలు కనిపించాయి. దీన్ని అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇది హత్య అని బంధువులు అయితే ఆరోపిస్తున్నారు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇవాళ ఆ తండాకు సంబంధించిన ఆర్ఎంపీ వైద్యుడు భరత్, అదేవిధంగా బాలు ఇద్దరిని కూడా అనుమానితులుగా భావించి వాళ్ళ ఇళ్ల మీద దాడి చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఏదైతే ఆర్ఎంపీ వైద్యుడు భరత్ ఉన్నారో ఆ భరత్ కు సంబంధించిన ద్విచక్ర వాహనాన్ని దగ్ధం చేయడంతో పాటు ఊళ్ళో గుమ్మిచీలు అంటారు, కిరాణా షాపులు ఉండేటువంటి డబ్బా, ఆ డబ్బాను కూడా మృతుడి బంధువులు తగలబెట్టినటువంటి పరిస్థితి. మరో అనుమానితుడుగా భావిస్తున్నటువంటి బాలు ఎవరైతే ఉన్నారో ఆయన ఇంటి ధ్వంసానికి అక్కడికి వెళ్తున్నటువంటి క్రమంలో పోలీసులు మృతుడు వీరన్న బంధువులను కుటుంబ సభ్యులను అడ్డుకున్నటువంటి పరిస్థితి. తండావాసులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది, తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే ఇద్దరు పోలీసులకు గాయాలు కూడా అయ్యాయి. ఆ గాయాలైనటువంటి పోలీసులు ప్రస్తుతానికి తండాలో భారీగా పోలీసు బలగాలు అయితే మోహరించి ఉన్నాయి. ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియనటువంటి ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్య వీరన్నది హత్యగా వారి కుటుంబం అంతా భావిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇంకెవరి మీద దాడి చేస్తారన్నటువంటి అనుమానం పోలీసులకు ఉన్నటువంటి పరిస్థితుల్లో తండాను మోహరించి పూర్తిగా అక్కడ ఒక పికెటింగ్ వాతావరణం, ఒక కర్ఫ్యూ లాంటి వాతావరణం అయితే తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే పోలీసుల తరఫున చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. వీరన్న కుటుంబ సభ్యులైతే ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఈ క్రమంలోనే అనుమానితులుగా ఎవరినైతే భావిస్తున్నారో వీరన్న, అదేవిధంగా బాలు ఇండ్ల మీద దాడులకైతే పాల్పడుతున్నారు. ఇప్పటికే భరత్ సంబంధించినటువంటి ద్విచక్ర వాహనం కిరాణాన్ని ధ్వంసం చేశారు, దగ్ధం చేశారు. ఆ వారి ఇండ్ల మీద కూడా దాడికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు.
మొత్తానికైతే బోడమంచి తండాలో ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. ఆల్ రైట్ రవికాంత్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.